श्रीशैलेशदया पात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवरं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेरुवकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीधन्विपुर्यां वृषभेदिशाखे आत्रेयवंशोद्भवसात्विकाग्र्यां श्रीचोळसिंहाद्रिगुरुक्तमन्त्रं श्रीरङ्गनारायणमाश्रयामः नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं संश्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिकलितं याबलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः अन्नवयल् पुलवै आण्डाळरङ्गर्के अन्न तिरुप्पावै पलपदियं இன்னிசையால் பாடி கொடுத்தாடு கல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை தாடி அவிடவல்ல கல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன விதியன்ன விம்மாத்தம் நான் கரவா வண்ணமே நலுகு ஓங்கி உலகளந்த உத்தமன பேர் பாடி நாங்கள் நம்பாவை கொச்சாத்தி நீராடினார் தீங்கிந்தினாலெல்லாம் திங்கள் மும்மாறி செய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகலா பூங்குவலை போது பொறிவல்லகன் பருப்ப தேங்காதே பொக்கிருந்து சேத்தமுல பற்றி வாங்க முடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏதோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் అస్మత్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళమ్మ వారు తనను తాను ఒక గోపిక కింద సంభావించుకొని ఇదిగో 30 పాసురాల తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని మనకు అందిస్తోంది ఆ తలని తల్లి. మనం కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాసురం యొక్క ఆ మాధుర్యాన్ని మనకున్న కొద్ది సమయంలో మనం అనుభవించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మొట్టమొదటి పాసురం లోపల నారాయణనే అని చెప్పినట్టు ఆ యొక్క పరతత్వం ఏదైతే ఉందో పరమ పురుషుడు శ్రీవైకుంఠాన్ని అలంకరించినటువంటి ఆ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు, ఆయన్ని గురించి చెప్పి ఆయన్ని నమ్మకే పరవుతారు అని మనకి సమస్తము ఇచ్చేటువంటి వాడు ఆయనే అని చెప్పని అన్నారు ఆండాళ్ తల్లి. అంటే భగవానుడు ఎలా ఉంటాడంటే మనకు ఆయనకి ఒక 2 విశేషాలు ఉన్నాయి. ఎటువంటి విశేషాలు అంటే, ఒకటి ఆయన వేంచేసినటువంటి నిత్య విభూతి అంటాం. రెండవది ఆయన క్రీడా స్థలం కింద ఉండేటువంటి ఈ యొక్క ఎంటైర్ కాస్మాస్, అంటే నక్షత్రాలు, గ్రహాలు, మన భూమండలం, ఈ మొత్తం అంతా కలిపి ఒక కాదంట. భగవంతుడు చక్కగా ఆయన వేంచేసి ఉండేటువంటి అది మరి 3 భాగాలు. అది కృపాదశ్యామృతం దివి కృపాదోద్భముదై పురుష అంటుంది మనకి వేదం. అంటే మనకి ఆ స్వామి వేంచేసి ఉండేటువంటిది దాని నిత్య విభూతి అని చెప్పని, ఈ మనమంతా మిగతా ఉండేదంతా కూడా లీలా విభూతి అని చెప్పని అంటారు. అయితే స్వామి ఏం చేశారు, ఇదిగో అసలు స్వామికి ఒక పేరు ఉంది కదా, అందమైన పేరు నారాయణుడు అని చెప్పని ఈ స్థూలంగా మనం చెప్పుకుంటే నామములు అంటారు. నామములకి ఆధారభూతుడు ఎవరో, అయనుడు ఎవరో, ఆయన నారాయణుడు అని చెప్పండి. నారములు అంటే ఏంటి, మనకి నిత్య పదార్థ సమూహాన్ని మనం నారములు అంటాం. అంటే ఇది ఎలా ఉంటాయి, స్వరూప నిత్యం అని,
ప్రవాహ నిత్యం అని చెప్పని రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు పరంపరలో ఉండేటువంటి అక్కడ ప్రతి వస్తువు కూడా అక్కడ శుద్ధ సత్వమయమైనటువంటిది. అక్కడ ఏ విధమైనటువంటి మార్పు అనేటువంటి అక్కడ ఉండదుట. కానీ ఇక్కడ ఒక ప్రవాహం తీసుకుందాం ఉదాహరణకి. ఆ ప్రవాహంలో ప్రవాహం మనకు కనిపిస్తుంటుంది, కానీ నీరు మాత్రం పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇది ప్రవాహ నిత్యము అని చెప్పని అంటాం. అంటే మనం మన భగవద్బ్రహ్మాండ సిద్ధాంతం లోపల దీన్ని పరిణామవాదము అంటాం. అంటే ఏంటి? వస్తువు అనేటువంటిది, మూల వస్తువు అనేటువంటిది, మూల ద్రవ్యం అనేది ఎప్పుడు కూడా అది నశించదు, మార్పు చెందుతూ ఉంటుంది అని. దీన్ని మనకి చక్కగా చాంద్రోపనిషత్తు లోపల మృత్యుగిత్యేవ సత్యం అనే మాట చెప్పారు. ఉదాహరణకి మనకి మీ నాయనమ్మ గారు ఎవరికో ఒక బంగారు నగ ఉంది అనుకోండి. ఆ బంగారు నగది మనం ఏం చేస్తాం, తర్వాత వచ్చిన కోడలో ఏం చేస్తారంటే అబ్బాయి ఇది పాతదైపోయిందండి మోడల్ అని చెప్పి దాన్ని ఏం చేస్తారు, చక్కగా దాన్ని మార్చేసి మళ్ళీ కాలానికి అనుగుణంగా ఇంకో నెక్లెస్ కింద మార్చుకుంటారు. మళ్ళీ మనవరాల కాలం వచ్చేసరికి అన్నీ మళ్ళీ అదేనా కానీ మళ్ళీ మార్చేసి మళ్ళీ వేరే రకమైనటువంటి ఆభరణం కింద మార్చుకుంటాం. అంటే ఏమైంది ఇక్కడ? బంగారం అనేటువంటి మూల ద్రవ్యం ఏదైతుందో అదే ఉంది, కానీ అది ఏమవుతుంది, ఒక నెక్లెస్ కింద, ఒక గొలుసు కింద, మరొక చైన్ కింద ఇది రూపాంతరం చెందుతుంది, మార్పు చెందుతుంది అన్నమాట. అలాగే మనకు కొండ ఉందనుకోండి. ఈ కొండ కొండ మనం చూస్తాం, కొండలో ఉన్నది ఏంటి? మట్టి. మట్టి మూల ద్రవ్యం. అయితే కొండ పగిలితే ఏమవుతుంది? పెంకులు అవుతుంది. ఈ పెంకులు ఇంకా దాన్ని ఎవరన్నా దాని కనుక దానికి ముందు చేశారు అనుకోండి, దాని ఇంకా దగ్గరికి చేశారు అనుకోండి, ఈ కుండ పగిలి పెంకులు చూర్ణం అవుతుంది. ఈ చూర్ణం మళ్ళీ కలిపి మనం ముద్ద చేస్తే మళ్ళీ దానికి కావాల్సిన షేప్ మనం మార్చుకోవచ్చు. ఇలాగా కుండ నుంచి ఎవరో కాలొక పూల కుండీ చేస్తాడు, అది ఒక షేప్. తర్వాత కొంతకాలానికి అది మళ్ళీ పగిలిపోతుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ మార్చుకుని మళ్ళీ ముద్ద చేస్తే అదే మట్టిని మళ్ళీ మనం దాన్ని ఏం చేయాలి, పూజ నీరు దగ్గర పూజ కింద మార్చచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, లోపల ఉండేటువంటి యొక్క మూల ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ మట్టి అనేటువంటిది అది మాత్రం అది ఎప్పుడు శాస్త్రంగా అది ఉంటుంది, కానీ పైన వస్తువు మాత్రం మారుతూ ఉంటుంది. అలాగా స్వామి ఈ మొట్టమొదటి పాఠం లోపల చెప్పిన నారాయణనే అని చెప్పినప్పుడు ఆయన ఈ యొక్క ఉభయ విభూతి ఆధిపత్యం ఏదైతుందో దాన్ని చెప్పారు. తర్వాత భగవానుడు ఆ యొక్క పరంపర అదే శ్రీవైకుంఠం ఉందో అక్కడ నుంచి ఒక స్టెప్ డౌన్ మనం అంటుంటాం కదా, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అది ఏదో అంటుంటాం కదా, అలాగా పైకి దిగినప్పుడు ఎక్కడికి వచ్చాక పార్కలలో పై ఎత్తున్న పరమ నడిపాడి అని చెప్పినప్పుడు క్షీరాబ్దినాథుడి కింద అవతారాలకి మొట్టమొదటి మజిలి అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ వేయించేటువంటి స్వామి. తర్వాత ఈ రోజు పాసు లేకుందో ఓంగి ఉలగలంద ఉత్తమని చెప్పినప్పుడు ఈ లోకంలో స్వామి విభవావతారుడై అంటే త్రివిక్రముడై వామనావతారం ధరించి ప్రపంచంలో వచ్చినప్పుడు స్వామి ఇదిగో ఈ మొత్తం సమస్మనతికి కూడా నాదే ఆధిపత్యం సుమ, ఇదంతా కూడా నాది అని చెప్పని అవునో కాదు అనేటువంటి మనకి సందేహం ఉంటుందేమో, కానీ భగవంతుడు ఏం చేస్తారట, ఇది మొత్తం అంతా కూడా ఇది నాది అని చెప్పని కాడు మోడు చెట్టు పుట్ట గుట్ట రాయి రప్ప ఇవన్నీ కూడా ఏమి చూడకుండా తన యొక్క దివ్య పాదాల విందముతోటి ఈ మొత్తం సమస్తాన్ని కూడా కొలుచుకున్నట్ట. కొలుచుకుని ఇది నాదే అని చెప్పని సంబరపడతారట స్వామి. ఇంకెలా ఉంటుందంటే ఎవడైనా మనకు ఏమన్నా మనం అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎవడో మనకు ఒక 500 గజాలు లేకపోతే 1000 గజాలు మనకు ఒక స్థలం ఉందనుకోండి, ఎవడన్నా వచ్చి కబ్జా చేస్తాడు. ఇది పక్కన నుంచి కబ్జా చేసినప్పుడు 4 కాల కబ్జా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండి కొలతలోవే కనుక జాగ్రత్తగా చూసుకుంటే లేదండి మా స్థలం భద్రంగానే ఉంది అన్నట్టు. అయితే ఈ భాష ఉందో ఓంగి ఉలగలందా ఉత్తమన పేర్పాడి అని చెప్పినప్పుడు వీళ్ళు ఇందులో ఈ పాఠంలో కూడా మన గోపికలకు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే వీళ్ళకి లోకానికి అంతటికీ కూడా ఒక చక్కటి సమృద్ధి అనేటువంటిది కలగాలి. అంటే ఏంటి, పాడి పంట ఇదంతా సమృద్ధిగా ఉండాలి, మంచి వర్షాలు కురవాలి, ఇది వీళ్ళ కోరిక. ఈ పాసురం మనకి విశేష పాసురం. ఈరోజు ఈ పాడి పంటను సూచించే విధంగా మన వాళ్ళు చక్కగా దద్దోజనం చేసి పెద్దవాళ్ళకి నైవేద్యం పెడతారు ఈ రోజున తిరుమలకు ఆరగింపు కింద. అదొకటి కాకుండా ఏ ఉత్తమ గ్రంథానికి అయినప్పటికీ కూడా దాని ఫలశ్రుతి అనేటువంటి చివరికి చెప్తారట. అయితే దానికి ఏం గ్రంథం చదివితే మనకు వచ్చే ఫలం ఏమిటి అన్నది. కానీ ఆండార్ తల్లి ఇదిగో ఈ తిరుపావృతం లోపల ఈ ముందే ఇదిగో దీంట్లోనే చెప్పారట ఫలం. ఇదిగో ఈ విధంగా లోకాలకు అనేది కూడా లేదు కలుగుతుంది, మంగళాన్ని భవంతి అని చెప్పి ముందరే చెప్పారంటే ఈ ఓంగి ఉదగలంద అనేటువంటి ఈ అద్భుతమైన పాఠం లోపల. అయితే
లోకంలో చాలా మంది చేస్తారు, రకరకాల యజ్ఞాలు చేస్తారు, క్రతువులు చేస్తారు, యాగాలు చేస్తారు. చేసినప్పుడు అవన్నీ ఎలా ఉంటాయా? అవన్నీ కూడా అంటే ఏదో ఒక ప్రయోజనం, స్వప్రయోజనం కోసం అని చెప్పని, లేకపోతే ఇంకో ఎవరినో నాశనం చేయటం కోసం చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి అసూయ అనేటువంటిది ఏ విధంగానూ గోపికలకి లేదు. అందరూ చల్లగా ఉండాలి, అందరూ చల్లగా ఉంటే మేము కూడా చల్లగా ఉన్నట్టే అనేటువంటి ఒక సద్భావన వీళ్ళది. అంటే అసూయ లేకపోవడమే ఇదిగో ఈ ధనుర్మాస వ్రతం లోపల ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఇది. అయితే భగవానుడు శ్రీమద్ భగవద్గీతని చక్కగా ఉపదేశించే ముందర ఒక మాట అన్నట్ట. ఏ మాట? నాయనా అర్జున, నీకు ఇంత ఈ గీతను నీకు ఎందుకు ఉపదేశం చేస్తానో తెలుసునా అని అడిగట. అంటే ఏముంది స్వామి, మీ యొక్క కరుణ మా మీద ప్రసరించిందా? కాదయ్యా, ఇదంతే గుహ్యతమం ప్రదక్ష్యామ్యనసూయవే. అంటే ఇదంతే గుహ్యతమం ప్రదక్ష్యామి అనసూయవే అన్నాడు. నాయన అర్జున, నీకున్నటువంటి ఒక ఫండమెంటల్ క్వాలిఫికేషన్ నాకు నచ్చింది ఏమిటంటే, నీలో అసూయ అనేటువంటిది లేకపోవడం ఏదైతే ఉందో అది నాకు నచ్చిందయ్యా. అందుకనే నీకు ఈ ఏదైతే ఉందో ఈ భగవద్గీతని నీకు చాలా చక్కగా నేను చెప్తున్నాను అని చెప్పి అన్నట్ట స్వామి. స్థూలంగా కనుక మనం ఈ పాల్సలో ఎదుర్కొందో ఓంగి ఉలహలంద కొంచెం అభ్యర్థిగా తీసుకునే ప్రయత్నం చేస్తే, ఓంగి ఉలహలంద ఉత్తమం పేర్పాడి. ఓంగి అంటే పెరిగి, ఓంగి ఉలహలంద. ఉలహము అంటే లోకం. మనకి ఉలహం అనేటువంటి పదం ఎదుగుతున్నది మనకి సంస్కృతంలో లోకం అంటాం. ఆ లోకం యొక్క వికృతిలో మనకి ఉలహం. ఓంగి ఉలహలంద ఉత్తమను పేర్పాడి. లోకాలన్నీ కూడా ఏ విధమైన తారతమ్యం అనేటువంటిది లేకుండా చక్కగా కొలిచినటువంటి ఉత్తముడైనటువంటి ఉత్తమ గుణాలతో సంశోధితుడైనటువంటి ఆ యొక్క స్వామి యొక్క ఆ గుణాలు మనం పాడాలి, స్వామి యొక్క నామాన్ని మనం పాడాలి అంటున్నారు అంటారు. ఓంగి ఉదాహరణ ఉత్తమను పేర్పాడి నాంకైనం పావైకొచ్చాప్తి మీరాడినారు. మనకి ఈ యొక్క ఏదైతే వ్రతం ఉందో మనం పావైక్ అంటే మా యొక్క ఈ వ్రతానికి ఇదిగో స్నానం అనేటువంటి ఒక మిషన్. ఇది పెట్టి కనుక ఈ యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించినట్లయితే ఓంగి ఉలహలంద ఉత్తమను పేర్పాడి నాంకైనం పావైకొచ్చాప్తి మీరాడినారు. అలా కనుక ఈ మార్గశీర్ష మాసం చక్కగా చేసినట్టయితే దీంట్లో కూడా నియమబద్ధంగా చక్కగా మనం వీటిని పాటించినట్టయితే ఏమవుతుందిట? కలిగేటువంటి ప్రయోజనం చెప్తారు. తీంగింది నాడెల్లాం తింగళు ముమ్మారి పేరు. తీంగు ఇంద్రి నాడెల్లాం తింగళు ముమ్మారి పేరు. ఇది విశేషం. తీంగింద్రి, తీ అన్న పదం మనకి ఎప్పుడైతే మనకు ఇది మనకి ఎక్కడైతే మన భాషలో తగులుతుందో, తీ అంటే నిప్పని అర్థం, తీ అంటే చెడు అని చెప్పండి. తర్వాత తీ అంటే మనకి పీడ అని మరొక అర్థం. అంటే అంటే మనకి రకరకాల బాధలు పీడలు ఉంటాయి కదా. కనుక ఏమిటి? ఆ తీంగిందినాడెల్లా లోపలికి ఉండేటువంటి ఈ యొక్క పీడలు అవన్నీ కూడా తొలగిపోతాయిట. అంటే ఈ దుర్భిక్షము, వ్యాధి, చోర్లు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయిట. తీంగింది నాడెల్లాం. నాడెల్లాం, నాడు అంటే ఏంటి? ఒక దేశం అని చెప్పండి. అదే తమిళనాడా, లేకపోతే తెలుగునాడా, లేకపోతే చోళనాడా, మలయనాడా, పాండ్యనాడా, ఆనాడు ఈనాడు అని కాదు. ఎప్పుడు కూడా ఏమవుతుందట? తింగింది నాడెల్లాం తింగళు ముమ్మారి పేరు. తింగళు ముమ్మారి పేరు అంటే చక్కగా నెలకి 3 వానలు కురిసి మంచి చక్కటి సస్య సమృద్ధి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పారంటున్నారు మన ఆంధ్రానికి. తింగింది నాడెల్లాం తింగళు ముమ్మారి పేరు. అంత గొప్ప వాన పడి 3 వానలు నెలకి 3 వానల చొప్పున చక్కగా కనుక వర్షించినట్టయితే ఈ దేశానికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఓంగు పెరుం చెంగలూడు కయలవుడా. ఓంగు పెరుం చెంగలూడు కయలవుడా. ఓంగు పెరుం చెంగలు. ఓంగు అంటే స్వామి వామనమూర్తి ఎవరైతే ఉన్నారో త్రివిక్రముడా అంతా లోకాలు కొంచుకొని తిరిగిపోయాడా. మరి యొక్క వరి చేను ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆయనతో పోటీ పడుతున్నాయన్నట్టుగా చాలా ఎత్తుగా ఇవి కూడా ఎదిగాయిట. అంటే ఈ రోజున మనం ఏం చేస్తామంటే ఏదో ఒక మొక్కలు వరి వేసాం అనుకోండి, ఏదో ధాన్యం ఏదో వేసాం, మనం వరి ఏదో వేసాం. ఉక్కమూసి పింటల కింద ఏదో పొట్టిగా ఇంతకు మాత్రం ఎదిగి అక్కడ ఉండి ఏదో మనకి అంతనంతగా ఏదో అది మనకి పంట వచ్చేట్టుగా ఉంటుంది ఈ రోజు లోపల. కానీ అప్పుడు అలా కాదుట. ఆ చేలే చక్కగా దుప్పుగా ఎదిగాయట. అది ఎటువంటిది అంటే మనకి ఇంకో పెరుం చెన్నెల్ పెరుగా ఎదిగాయితే చేలని కూడా. ఎటువంటి చేలి? పెరుం చెన్నెల్. చెన్నెల్ నెల్లి అంటే మనకి నెల్లు అన్న పదాలు మనకి ధాన్యము అని అర్థం.
ఇక్కడ చెన్నెల్ అంటే ఏంటి? ఎర్ర ధాన్యము అని. అంటే మనకి ధాన్యం మనకు అందరికీ తెల్లది మనకి బియ్యం అని కూడా అలవాటే. అంటే మనకి శ్రీవిల్లిపుత్తూరు, తర్వాత ఆ యొక్క ఆళ్వారు తిరునహరి, అక్కడ తామరపల్లి నది పరివాహ ప్రాంతాల్లో కూడా ఈ ఎర్రధాన్యం అనేటువంటిది పండుతుంది. ఎప్పుడన్నా మనం వెళ్ళినప్పుడు కూడా మనం గమనించవచ్చు ఈ విషయాన్ని అక్కడ. కాబట్టి మనకి ఏముంటుంది? ఆంధ్ర తల్లి చెన్నెల్ అంటే మంచి చేసినప్పుడు మంచి ఎర్రధాన్యము అది సమృద్ధిగా ఉంటుంది. దాని తర్వాత పెరుచెన్నెల్ ఊరుకాయలు కూడా అంటే ఎప్పుడైతే అంత పెద్ద దుప్పుగా ఎదిగిందో అది కారణం ఏంటి? బ్రహ్మాండమైనటువంటి వర్షాలు. తిరిగి నానెల్లాం తింగడి మమ్మారి చేయదు కాదు. అందులో అంత నీళ్లు అంత వర్షం కురిసినప్పుడు ఏమవుతుందిగా ఈ చేలని కూడా చక్కగా నిండుతాయి నీళ్ళతోటి. ఈ చేలు నిండినప్పుడు అందులోపల రెండు విశేషాలు మనకి ఆంధ్ర తల్లి చెప్తున్నారు. ఏమిటంటే దాంట్లో మనకి ఈ లోపల చేపలు ఉంటాయి. మంచి మలిచినటువంటి మంచి చేపలు, మంచి తిట్టమైన చేపలు ఎగిరెగిరి తుళ్ళి కొడుతూ ఉంటాయి. అవి అదొక సమృద్ధికి సూచకం. పెరుచెన్నెల్ ఊరుకాయలో కూడా పూవలైపోదు పొడివండు కన్పడుప్ప, పూవలైపోదు పొడివండు కన్పడుప్ప. పొడివండు కన్పడుప్ప అంటే దీని లోపల భ్రమణములు. మనం 9 అంతా చూసేనా గండు 9. ఈ గండు 9 ఏం చేస్తారు? దీని లోపల ఒక 2 9 కూర్చుని ఈ కరువు పూలు ఉంటాయి. కూలైపోదు పొడివండు కన్పడుప్ప. దీంట్లో కూడా చక్కగా కూర్చుని ఉంటాయి. కూర్చుని ఏం చేస్తుంటాయి? ఒకరికొకరు కలహించుకుంటూను, ఒకరు కొంచెం మంచిగా శంకారం చేసుకుంటూను ఈ కరువు పూల్లో ఉంటాయట. ఒక భ్రమరమా, 2 భ్రమరాలా, 3 భ్రమరాలా, ఎన్ని కరువు పూలు! అన్ని కరువు పూల్లో కూడా చక్కగా భ్రమణాలు ఉంటాయి. ఇది ఏమి సూచిస్తుందంటే చక్కగా మంచి పాడి పంట సమృద్ధి అంతా మనకి సూచిస్తుంది. పెరుచెన్నెల్ ఊరుకాయలు కూడా పూవలైపోదు పొడివండు కన్పడుప్ప, ఏందానే పుక్కిరుందో శీఘ్రముల పచ్చివాంగా తర్వాత చెప్తున్నారు. అంటే ఏమంటే ఇప్పుడు మనకి ఏం కలిగింది? నెలకు 3 వానలు చక్కగా కురిసాయి. దాని తర్వాత మంచి ఈ ఎదుక వరిచేలు కూడా దుబ్బుగా ఏపుగా చక్కగా ఎదిగాయి. అంటే మనకి ఏమొస్తుందన్నట్టు ఇక్కడ మంచి పచ్చి గడ్డి అనేటువంటిది కూడా దొరుకుతుంది. వేటికి? పశువులకి నీళ్లు దొరుకుతున్నాయి. మంచి ఈ యొక్క గడ్డి కూడా దొరుకుతుంది పశువులకి. ఇవి చక్కగా ఎప్పుడైతే ఈ యొక్క గడ్డిని కనుక ఇవి తిని చక్కగా ఉన్నాయనుకోండి ఏమవుతుంది? పశువులు కూడా మంచి బలిష్టంగా తయారవుతాయి. మంచి బలిష్టంగా తయారయ్యి ఏం అనారోగ్యం కానీ లేకుండా ఆరోగ్యమైన పశువులట ఎలా ఉంటాయి? అది మంచి వర్ధిల్లినటువంటి పశువులు కూడా పరవాడారు వాళ్ళు పెరుం పశువులు. అయితే అలాంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరకు వెళ్ళి అది ఇచ్చేటువంటి పాలు తీసుకోవడానికి, పాలు తిరగడానికి ఈ గోపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ధైర్యం కావాలిట. జంకకుండా వెళ్ళి వాటిని పాలు పెరగడం ఉంటుంది మనకు ఆడాలి. తేంగాడే పొక్కిరుందో శీఘ్రముల పచ్చివాంగా కూడా వాళ్ళలో పెరుం పశుక్కలు పెద్ద పెద్ద పశువులు సార్. వర్ధిల్లినటువంటి మంచి బలిష్టమైన పశువులు సార్. వీళ్ళు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? కూర్చోవాలి. కారణం ఏంటంటే ఈ పశువులు మంచి పెద్ద పెద్ద పొదువులు. వాటికి 4 శిరలు ఉన్నటువంటివి ఉంటాయి కదా, 4 చూచుకొమ్మలు అంటాం వాటిని మనం. అంటే ఏమిటి? ఈ రోజులో చాలా కష్టపడి దగ్గరకు వెళ్ళి తిరుగుతూ ఉంటే పాలు రావచ్చు రాకపోవచ్చు. కానీ ఆ రోజుల లోపల అక్కడ ఈ ఆండాళమ్మ చెప్పినటువంటి మన పశువులు ఎట్లా ఉన్నాయో వీళ్ళు ధైర్యంగా వీళ్ళు అక్కడ కూర్చోవాలి. ఎందుకు? వెనకేమన్నా ఆవు తంతుందేనా? అది కాదు. వెళ్ళి కూర్చుని ఏం చేయాలి? ఎందుకు ధైర్యంట? అది తాకించిన వెంటనే క్షీరములు అమృత ధారలు కురుస్తాయిట. ఇవి ఆ పశువులన్నీ కూడా. మరప్పుడు ఎట్లాగా వీరికి కొండ తీసి మళ్ళీ కొండ పెట్టి, మళ్ళీ కొండ నిండంగా మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో కొండ పెట్టి వీడికి చెయ్యి బలిష్టంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, ఓపిక ఉండాలి. ఉన్నప్పుడు అప్పుడు కూర్చుని పెట్టారు. కాబట్టి ఏమంటుంది మనకు ఆండాలి? తేంగారే పుక్కిరుందు శీఘ్రముల పచ్చివాంగా కూడా నిరేకం బయలు పెరుం పశుక్కలు. చక్కగా కొండలు ఎన్నో కొండలు నిండిపోయేటువంటి ఒక గొప్ప సంపద ఇందాల శైవం నిరైంది. ఇందాల శైవం నిరైంది అంటే వీళ్ళకేం సంపద అండి? ఇక్కడ రేపల్లిలో ఉండే వాళ్ళకి, నందవ్రజంలో ఉండే వాళ్ళకి అంటే వాళ్ళు బతికేదే ఆ పాలు, పెరుగు, తర్వాత వెన్న, తర్వాత నెయ్యి. అవి చక్కగా ఉంటే వాటిని తీసుకొని మధురాంగంలో అమ్ముకుంటారు. అదే వాళ్ళ యొక్క సంపన్నత. పాడి పంటే వాళ్ళ యొక్క సమృద్ధి అని చెప్తున్నారు మనకి ఆండారు తల్లి. మెల్లిమెల్లిగా మనం కనుక కొంచెం విశేషాల్లో పోతే మనకి ఓంగి ఉరగలంద ఉత్తమం అంటున్నారు. ఓంగి ఉరగలంద ఉత్తమం అంటే తిరిగి లోకాలను కొలుచుకున్నటువంటి ఉత్తముడు. ఆ ఉత్తముడి యొక్క
పేరు పాడి అంటే ఆ నామ సంకీర్తనం చేయవద్దా? అంత చేసినటువంటి ఆ స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా స్వామి యొక్క దివ్యనామాన్ని మనం సంకీర్తనం చేయవద్దా అంటున్నారు ఆండాడుతుంది. అంటే ఏమిటి ఇక్కడ? నిజంగా మనకి భగవానుడికి ఆ నారాయణుడికి పెరగటమేమిటి కానీ అలా తగ్గులు హెచ్చరిక లేనటువంటి, పెరుగుతా తరుగుతా లేనటువంటి ఆ భగవానుడు పెరిగాడే అని చెప్పని మన ఆండాళ్ళ తల్లికి అంటే గోపికలకి వీళ్ళకి చాలా ఆనందం అంట. ఎట్లా ఉంటుంది? భవవిజాయమాన అంటే మనకి జన్మనటువంటి లేనటువంటి ఆ భగవానుడే జన్మిస్తాక, జన్మికి ఏం చేస్తాక ఆ యొక్క భగవానుడి యొక్క జన్మ మనకందరికీ కూడా అది లాభదాయకం అవుతుంది దీనిలో. అయితే మరి భగవానుడికి జన్మ లేదు కదా. విష్ణు సహస్రనామాలో మనం చెప్తాం అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, ఏ వికారములు శ్రద్ధావధికార శూన్యుడు భగవానుడు అని చెప్పని. మరి ఆయన ఎందుకండి, ఆయన ఎందుకు జన్మిస్తాడంటే మన కోసం, అంటే ఆయనకు అక్కర్లేదట. అర్జునుడు ఒక మాట చెప్పాడు గీత వ్యాపార భగవానుడు ఈ యొక్క మనం స్వామి అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఒక మాట అంటాడు. మొట్టమొదట ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వానుమనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని పొరపాటు ఒక శ్లోకాన్ని వదిలేడు కృష్ణ భగవాన్ అర్జునుడికి. ఏమన్నాడు? నాయన అర్జున, ఈ యోగం ఇది చూసేవా, నీకు చెప్పేటువంటి యోగం ఇది ఈ మొట్టమొదట నేను సూర్యుడికి ఉపదేశం చేశానయ్యా. సూర్యుడు ఏం చేశాక తర్వాత వాడు సూర్యుడు మనువు తర్వాత ఇక్ష్వాకు ఇలా వచ్చి ఈ యోగం అనేటువంటిది ఈ ప్రపంచంలోకి వచ్చింది అని ఒక మాట అన్నాడు. అనగానే వెంటనే అర్జునుడు పట్టుకున్నాడు. అర్జునుడికి కృష్ణుడికి ఎంతో తెలుసున్నా వయసు తేడా ఒక ఉంటే మా ఉంటే 6 నెలలు తేడా ఉంటుంది, కొంచెం 6 నెలలు పెద్దవాళ్ళేమో కృష్ణుడు. కానీ ఏకకాలంలో ఉన్నారుగా ఇద్దరు కూడాను, ఇద్దరు బాలమంతులు కదా. అలాగే వెంటనే అపరం భగవతో జన్మ పరం జన్మ జగత్వత అని చెప్పి క్వశ్చన్ వేశాడు. ఎక్కడ సూర్యుడు? ఆయనకి ఎంతో కాలం అనాథ సూర్యుడు ఎక్కడ, మా అన్నింటిలో నువ్వెక్కడ, నువ్వు సూర్యుడికి ఉపదేశించినటువంటిది ఎలా కుదురుతుంది చెప్పి ఒకటి అడిగారు. అన్నప్పుడు చెప్పాడు, నాయన అర్జున బహూని తాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త భవంతప. నాయన అర్జున, నీకు నాకు కూడా అనేకమైనటువంటి జన్మలు గడిచాయ్యా. అనేక బహు అన్న పదానికి ఒక రకంగా చెప్పుకోవచ్చు, మనం ఇన్ఫినిట్ అని చెప్పుకోవచ్చేమో. అంటే ఇన్నే లెక్క పెట్టేటువంటిది లక్షల జన్మలా, వేల జన్మలా, కోట్ల జన్మలా, ఎన్నో జన్మలు ఆయన ఎత్తాట. మరి అర్జునుడు కూడా ఎత్తాట అన్ని జన్మలు కూడా. కానీ ఒక మాట అంటున్నారు, నేను ఏ జన్మలు నేను ఎందుకు గ్రహించానో ప్రతి జన్మ గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది నాకుంది. నాయన అర్జున, అది నీకు లేదురా. మొత్తం లేదంతప, నీకు మాత్రం అది ఉండదు అని చెప్పి ఒక మాట అన్నాడు. కాబట్టి నేను చెప్పడం సాధ్యమే అని చెప్పాను. తర్వాత ఇంకో మాట ఏమన్నాడు, నా జన్మ కానీ నా కర్మ కానీ ఏదైతే ఉందో అది మామూలుది కాదయ్యా. అది ఎప్పుడు కూడా నా జన్మ కానీ నా కర్మ కానీ దివ్యము, డివైన్. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం అని చెప్పంటూ దానిలో నా జన్మ నా కర్మ కూడా దివ్యమైనటువంటివి. ఎవరైతే నా జన్మ రహస్యాన్ని కనుక తెలుసుకుంటారో వాళ్ళు తరిస్తారు అని చెప్పన్నాడు స్వామి. అది ఓంగి ఉలహలంద ఉత్తమను పేర్పాడి నా కళ్ళంబా వరకు అంటున్నారు మన వాళ్ళు. అంటే ఏంటి? పెరిగి లోకాలు కొలుచుకున్నటువంటి స్వామి అని చెప్పండి. ఉన్నప్పుడు దీంట్లో కూడా అయితే భగవానుడికి ఎందుకు అవతారం ధరించాల్సి వచ్చిందంటే ఈ దేవతలు రాక్షసులు, ఈ దేవతలు రాక్షసులు ఎప్పుడు వాళ్ళకి యుద్ధాలే కదా. మనకు అసలు మొట్టమొదటి ప్రపంచ యుద్ధాలు అప్పటి నుంచి ఆరంభమేమో బహుశా. వీళ్ళిద్దరూ ఎప్పుడు యుద్ధాలు, ప్రతి యుద్ధంలో కూడా రాక్షసులు ఓడిపోవడం, దేవతలు గెలవడం అనేది జరుగుతుంది. ఇది చూసిన తర్వాత ఎందుకు కారణం ఏమిటి అని ఆలోచన చేశారు. చేస్తే కొంచెం వాళ్ళలో ఉన్న తెలియని వాళ్ళందరూ కొంచెం ఆలోచన చేస్తే అన్న ఈ దేవతలకందరికీ కూడా ఆచార్యుడు ఉన్నాడు, గురువు అనేవాడు ఉన్నాడు, బృహస్పతి అనేవాడు ఉన్నాడు. కానీ మనకు గురువు లేడు. అది గురువు లేనప్పుడు మనం ఎటుపోతామో ఏం చేస్తామో ఏం యుద్ధం అంతా అయోమయమే. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా ఒక మంచి గురువు గారు కావాలి. వెళ్ళారట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? శుక్రాచార్య వారి దగ్గరికి వెళ్ళారట. విశేషం ఏంటంటే ఆ యొక్క బృహస్పతి బ్రాహ్మణోత్తముడే, శుక్రాచార్య వారు కూడా బ్రాహ్మణోత్తముడే. అయితే ఎవరైనా వెళ్ళి కనుక అయ్యా ఇది మాకు కావాలి, ఒక విద్య కానీ లేదా ఒక కోరిక అని ఎవరైనా వెళ్ళి అడిగితే
మేము చెప్పమండి అనో వద్దు అని అంటాం, కానీ ఉత్తమమైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఎప్పుడు చెప్పదు. కాబట్టి శుక్రాచార్య వారి దగ్గరికి వెళ్ళి ఆ కాలంలో పరిచక్రవర్తి వెళ్ళి అడిగాడు, నేను అయ్యా మీరు దేవరవారు, ఇదిగో నాకు ఆచార స్థానంలో ఉండి మమ్మల్ని నడిపించాలి అని చెప్పిన కోరుకోండి. ఎప్పుడైతే ఆ కోరాడో నేను ఏం చేస్తాను అంగీకరించాక శుక్రాచార్య వారు. ఆయనకు మొట్టమొదటి 2 కళ్ళు అంతలాగా మామూలుగానే ఉండేది. అయితే వాడు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఇక ఆయన మార్గదర్శకత్వంలో కూడా దేవతల మీద యుద్ధం చేయటం, దేవతలు ఓడిపోవటం, ఇంద్రుడు అదిగో స్వర్గాన్ని వదిలేసి ఎటో పారిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క ఇంద్రుడు వెళ్ళి భగవంతుడి యొక్క పాదపద్మాలు ఆశ్రయించాడు. హే స్వామి పురుషోత్తమ, ఇదిగో ఈ విధంగా ఉంది మా కష్టం, ఇది తీర్చేవారు మీరే కాదు, ఏదో విధంగా నా రాజ్యం నాకు వస్తే నాకు చాలు అన్న విధంగా వెళ్ళి మొరబెట్టుకున్నారట. సరే, భగవంతుడికి హృదయం ద్రవించిందిట, తర్వాత కరుణ ఉప్పొందిట అన్నన్నా, నన్ను ఆశ్రయించిన వాడు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పట్టమా అని చెప్పి నేను కొంచెం బాధపడ్డాక స్వామి బాధపడి సరే నేను చూసుకుంటాను నీకెందుకు అని చెప్పిన అభయం ఇచ్చాక ఇంద్రుడికి. సరే, ఇక్కడ ఒక విశేషం ఉంది మనకి. భగవానుడి కూడా బాధపడటం అనేది వెంటనే ఉంటుందా? ఆ అవాప్త సమస్త కాముడు కదా భగవానుడు, మరి ఆయనకు కూడా ఆయనకి దుఃఖం అనేది ఉంటుందా? ఈ సందేహం ఏదైతే ఉందో ఇది మనకి కాదు, శ్రీపరాశర భట్టాల వారి కాలంలో కూడా నంజీర స్వామి వారికి కలిగిందిట. అడిగాడు స్వామి, అడిగాను ఇది భగవంతుడు పరంపరలో ఉన్నవాడు అంత కళ్యాణ కోటి గుణాకరుడు కదా, ఆ స్వామికి దుఃఖం అనేది కూడా ఉంటుందా అంటే దుఃఖం అనేటువంటి గుణమా దోషమా అని చెప్పని అడిగాట. అంటే భట్టలు వారు చెప్పారట, ఆయన అది భగవానుడికి దుఃఖం అనేటువంటిది ఒక గుణమే అని చెప్పన్నాడు. దుఃఖపట్టం కూడా గుణమా అని అడిగాడు నంజీర స్వామి. అడిగితే అవును ఆయన, ఎందుకంటే దుఃఖం అనే దేని గురించి తనకేదో నష్టం వచ్చిందనో తనకేదో బాధ కలిగిందనో అని చెప్పని దుఃఖపట్టం కాదయ్యా, ఇతరుల కష్టాన్ని చూసి సహింపలేకపోవడం ఏదైతే ఉంటుందో దుఃఖపడే ఏదైతే ఉంటుందో అది గుణమే, అది కళ్యాణ గుణమే అని చెప్పన్నాక. అది భగవానుడికి. అది మీరు చెప్పేది పరంపర గురించి అంటే అక్కడ ఉండొచ్చు, ఆ స్వామి ఇక్కడ అవతరించాడుగా మన మధ్యన విశ్వాసు కొలలో రామచంద్రుడి కింద, అక్కడ మనం ఇది చూడవచ్చు అని చెప్పన్నాక. ఎట్లాగంటే దశరథ మహారాజు రామచంద్రుడికి పట్టాభిషేకం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు సభా మధ్యం లోపల. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చాడో ఆయన ఎప్పుడైతే ఇలా రాముడిని పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడో వెంటనే అందరూ కూడా లేచి స్టాండింగ్ ఓవేస్ ఇచ్చాట. మేమందరం కూడా అంగీకరిస్తున్నాము, నాకు రాముడే రాజు కావాలని చెప్పి ప్రాణాలు చేశాట. కపయం ఇవ్వనేమంటారు వాడిని భగవాన్ అలా చేశాక వాళ్ళందరూ కూడా చేసి అప్పుడు వాళ్ళు అన్నట్టు ఇచ్చామో హిమహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అంటే ఎలాగా మాకు రాముడు అలాగా శత్రుంజయమనేటువంటి పట్టపుటేనుల మీద అధివసించి దాని మీద వస్తున్నప్పుడు ఆ యొక్క ఛత్రం పైన ఉంటుంది కదా, కొంచెం ఆ ముఖారవిందం అలా కనిపించేట్టుగా ఉంటే నేను దాన్ని సేవించి తరించాలని కోరుకుంటున్నామన్నారట అయోధ్యాపుర వాసుడు. దశరథ మహారాజు వెంటనే ఒక ప్రశ్న వేశారు, ఏమయ్యా 35,000 సంవత్సరాలు నేను రాజ్యం చేశానే, ఏం నా పరిపాలన ఏమన్నా తేడాలు ఉన్నాయా? మరి మా రాముడు కానీ ఇంత ఆనందపడుతున్నాడు అని అడిగాడు. అడిగితే వారికి చెప్తారా, ప్రభు నీలో పరిపాలనా రూపమైనటువంటి ఏదైతే ఉందో ఆ గుణాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయా, కానీ నీ కుమారుడు ఎవరైతే ఉన్నారో రాముడు ఆయన లోపల మరిన్ని గుణాలు ఉన్నాయి, అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయన్నమాట. అంటే బహవః నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే అని చెప్పన్నాడు. అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెప్పండి. ఏమిటా కళ్యాణ గుణాలు అంటే ఒక్కటే ఒకటి దగ్గర చాలా శ్లోకాల్లో వాళ్ళు వర్ణించారు అయోధ్య ప్రజలు. ఒక్కటి మనం చెప్పుకున్నట్టయితే వ్యసనేషు మనుష్యానాం భృతం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అని అనుకుంటున్నారు. అంటే ఏమిటా వ్యసనేషు మనుష్యానాం, ఎవరికి తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం కలిగినా వెంటనే అది తనకు ఆ బాధ తన కలిగినట్టుగా బాధపడతాడు రామచంద్రుడు. అది అంత మాత్రమే కాదు, వెళ్ళి వాళ్ళకుండేటువంటి సమస్యని తెలుసుకుని ఆ కష్టానికి పరిష్కారం చేసి మొత్తం కూడా దాన్ని పరిష్కరించి వచ్చేవారట. ఏమన్నా డబ్బు తక్కువ ఆ ధనం తాను సహాయం చేసి ఇట్లా రకరకాలు అనమాట. అంతేకాకుండా ఇంకేం చేసేవారట, ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అంటే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ సమాజోత్సవం జరిగినప్పుడు అంటే హోలీ కానీ లేకపోతే మన వేరే ఉన్నాయి కదా, మన దసరా కానీ
లేకపోతే దీపోత్సవాలు లాంటివి కానీ ఇట్లాంటివి ఏం జరిగినప్పటికీ కూడా అందులో రామచంద్రుడు లేకుండా ఆ ఉత్సవాలు సంపూర్ణం కావుట. అలాగే ఇంటి ముందు ఎవరైనా ఒక మామిడాకు తోరణం కట్టాడు, ఏదైనా ఒక చిన్న శుభకార్యం జరుగుతోంది లోపల, ఉపనయనము, కళ్యాణము, పిల్లవాడి పెళ్ళిలో, లేకపోతే ఆ యొక్క పిల్ల పెళ్ళిలో ఏదో ఒకటి శుభకార్యం జరుగుతుంది అనుకోండి. రామచంద్రుడు అక్కడ ప్రత్యక్షం కాకుండా, రామచంద్రుడు లేకుండా ఆ శుభకార్యం అనేటువంటిది నీకు జరగదుట. కానీ తప్పనిసరిగా స్వామి ఏం చేస్తాను అక్కడికి అంటే ఏమిటి, ఏం చేసి ఆనందిస్తాట. ఎలా ఆనందిస్తాట? మన ఇళ్ళలో కనుక కొడుకు ఉపనయనం జరిగితేనో, పిల్ల పెళ్లి జరిగితేనో మనం ఎంత తండ్రి ఎంత ఆనందిస్తాడో అంతకంటే ఎక్కువ ఆనందం రామచంద్రుడు పొందుతాట. అంటే ఏంటి, ప్రజల యొక్క కష్ట సుఖాల లోపల భాగం పంచుకుంటాట రామచంద్రుడు. కాబట్టి వ్యసనేషు మనుష్యానాం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరిపుష్యతి అన్నది. కాబట్టి భగవానుడు అనేవాడు తన వాళ్ళ కోసం బాధపడటం ఏదైతే ఉందో, దుఃఖపడటం ఏదైతే ఉందో అది గుణమే కానీ దాని దోషము అని చెప్పని అనుకోగలుగుతా. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది భగవానుడికి. స్వామి ఏం చేస్తాడు ఎప్పుడు కూడాను, ఎవరైతే రాక్షసులు ప్రజా కంటకులు ఉంటారో వాళ్ళందరినీ మట్టు పెడతాడు అవతరించి స్వామి. ఇప్పుడు ఏమైంది, కృష్ణ గర్భుడు తర్వాత ఇక తర్వాత వచ్చేటువంటి దీనిలో మనకి కృష్ణ సుఖపాదం కృష్ణ గర్భుడి కింద అవతరించాడు. దాని తర్వాత వాళ్ళు కోరుకున్నాడు, హే భగవాన్ నువ్వే మాకు కుమారుడి కింద జన్మించాలి అనుకున్నాట. సరే అలాగే మీరు, కానీ వాడి మోక్షం మాత్రం అడగలేదు ఆ దంపతులు. తర్వాత ఏం చేశాక, అలాగే మీరు కోరుకున్నట్టుగానే నీకు నేను పిల్లవాడి కింద జన్మిస్తాను అన్నట. అదితి కశ్యపులకి వామనమూర్తి కింద స్వామి జన్మించాడు. అయితే స్వామి ఎప్పుడైతే జన్మించాడో, ఈ జన్మించిన తర్వాత సత్యోగర్భుడు సత్యోజాతులు అంటాం కదండి. అంటే ఏంటి, పుట్టిన వెంటనే పెరుగుతారు వీళ్ళు. వాళ్ళకి మామూలుగా అయితే కొంతకాలం అక్కర్లేదు వీళ్ళకి. ఎప్పుడైతే స్వామి కొంచెం పెరిగాడో, ఒక పొట్టి బ్రహ్మచారి, ఒక బాలం బ్రహ్మచారి, దివ్య తేజస్తో స్వామి అలా అయ్యారు. వెంటనే పుట్టిన వెంటనే కొద్దిసేపటి కదా పెరిగాక స్వామి. పెరిగినప్పుడు వెంటనే అక్కడ ఉపనయన సంస్కారం జరిగినప్పుడు ఉపనయనం ఒక దేవత ఇచ్చారట, అదే ఒక దేవత. మళ్ళీ తర్వాత కమండలం ఒకళ్ళు ఇచ్చారట, తర్వాత యజ్ఞోపీఠం ఒకళ్ళు, కమండలం ఒకళ్ళు, తర్వాత పాదుకలు ఒకళ్ళు, ఇట్లా తలా ఒకటి ఇచ్చారట. వెంటనే ఈయన ఏం చేశారట, బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికి వెళ్ళిపోయారట. వాళ్ళు ఆలోచిస్తున్నట్ట భగవానుడు ఏం చేయాలి, దుష్టుడు అయితే వీడిని మనం చంపవచ్చు, కానీ వీడు దుష్టుడు కాదే, వీడు పరమధార్మికుడు బలిచక్రవర్తి. అడిగిన వాడికి ఇంకా లేదనకుండా మొత్తం అంతా సమస్తము కూడా ఇచ్చేటువంటి త్యాగధనుడు. ఇటువంటి వాడిని నేను ఏం చేయాలి, వీడి నుంచి రాజ్యాన్ని ఎలా రాకోవాలి, దేవేంద్రుడికి ఎలా ఇప్పించాలి ఇది. అయితే ఒక్కడి దొరికింది భగవానుడిగా. వీడు ఏమనుకుంటున్నాడు, ఇంత గొప్ప ధార్మికుడు అయినప్పటికీ కూడా బలిచక్రవర్తి ఇదంతా కూడా సమస్తము కూడా నాది అనేటువంటి మనస్తత్వం ఉన్నవాడు బలిచక్రవర్తి. దీని మీద దెబ్బ కొట్టాలనుకున్నాక స్వామి. ఈ ప్రపంచం లోపల మనం పుట్టక మునిపే అన్ని కూడా భగవాను సిద్ధపరిచి ఉంచాడు. కానీ మనం ఏమనుకుంటాం, ఈ ప్రపంచంలో మనం పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పుడు మనకు ఏమాత్రం కొంచెం జ్ఞానం కలిగినప్పటికీ కూడా ఇదంతా కూడా నాది, ఇదంతా కూడా నా కోసము, నేను అనుభవించేవాడిని, ఈ భావన మనందరిలో ఉంటుంది కదా. ఈ నేను అంటే దాని అహము అంటారు. నాది అనుకుంటే అహంకారం అవుతుందట. ఈ అహంకార మమకారం ఏవైతే ఉన్నాయో ఇది మనకి కనిపెట్టాడు బలిచక్రవర్తి లోపల. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇది కనుక తీసేస్తే వాడు కూడా మంచివాడే. కాబట్టి ఇంకొక విషయం, ఇక్కడ ప్రహ్లాదుని కాపాడినప్పుడు అక్కడ హిరణ్యకశిపుని సంహరించినప్పుడు ఒక వరం ఇచ్చారు ప్రహ్లాదుడికి, నాయన ఇక నుంచి కూడా మీ వంశం లోపల ఎవరిని నేను చంపను అని కూడా ఒక మాట ఇచ్చాట స్వామి. కారణం ఏమిటి, ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడు కదా, అటు ముందు 7 తరాలు తర్వాత 7 తరాలు కూడా వాళ్ళందరూ పరిసరాలు మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది కదా. కాబట్టి ఎలా కలుగుతుంది వినాశం, జరగదు. పైగా భగవానుడు అభయం ఇచ్చాడు. సరే చక్కగా వెళ్ళి ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటిక లోపల స్వామి లోపలికి వెళ్ళాట. వెళ్తాం దేనికోసం అని చెప్పని, యాచన కోసం అని చెప్పని వెళ్ళాట. బలిచక్రవర్తి దగ్గర యాచన కోసం అని చెప్పని వెళ్ళాట. అక్కడ ఒక విశేషం ఏమిటంటే, మనకు అందరికీ సమస్తం ఎవరు వెళ్ళి మాకు ఇది కావాలి అంటే ఇచ్చేటువంటి వాడు భగవానుడు. కల్పవృక్షానికి 4 ఎలాగైతే కొమ్మలు ఎలాగైతే ఉంటాయో భగవానుడు కూడా 4 చతుర్భుజుడై ఉంటాడట. ఎలా ఉంటాడు స్వామి, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురదాభిజానేత భరతర్షభ. ఎవరొచ్చి ఏదో అడిగినప్పటికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా 4 చేతులు చక్కగా చతుర్భుజులై ఉంటాడే స్వామి. తర్వాత ఎటువంటిగా ఆ చెయ్యి
అందరికీ ఇచ్చేటువంటి చేయ కానీ మంచి పుచ్చుకున్న చేయ అనేది కాదది. ఎందుకని ఎందరికో అభయం చేయి కందువగు మంచి బంగారు చేయి ఎందరికో అభయం చేయి అని కదా స్వామి యొక్క అందరికీ అభయం ఇస్తాడు ఆయన. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు కదా స్వామి. అలాగే సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వపాదేభ్యో మోక్షయిష్యామి ఇలా అభయం ఇచ్చినటువంటిది. అలాగే స్వామి గోవర్ధన గిరిధారి అయి తన చిటికన వేరు మీద గోవర్ధన పర్వతాన్ని చేసినప్పుడు గోపాంగనులు వాళ్ళందరి మీద కూడా ఒక్క రాతిని కూడా పడనీయకుండా అడ్డగించినటువంటి చేయ. ఆ చేయితోటి అడుక్కోవడానికి అంటే ఏమిటి యాచనకి అని చెప్పి బయలుదేరారు భగవానుడు. బలిచక్రవర్తి యజ్ఞవాటికతో లోపల వెళ్తున్నాడు, ప్రవేశిస్తున్నారట. యాచన ఎంత నీచమో తెలుస్తున్నా మనకు చెప్తారు. తుణాదపి లఘుస్థూల అంటే అన్నిటికంటే తేలికైంది ఏమిటో తెలిసిన గడ్డి పలక. వెరీ లైటెస్ట్ మెటీరియల్ అంటే గడ్డి పలక అంట. గడ్డి పలక కంటే కూడా తేలిక ఇంకేమన్నా ఉందా అంటే ఒక వస్తువు ఉంది దూది. అబ్బా మరి దూది పిండి వాడి ఎగిరిపోతానండి మేము అంటుంటాం కదా. అలాగే గడ్డి పలక కంటే కూడా దూది పిండి ఇంకా తేలికట. స్థూలాదపి యాచక అంటే ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క గడ్డి పలక అంటే దూడి పింజ కంటే కూడా తేలికైనటువంటిది యాచనట. ఆ యాచనకి సిద్ధపడి వెళ్ళాక బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికకి. ఇక్కడ సమస్య వచ్చిపోయి ఉంది. అమ్మవారు ఉంటుంది ఏ అవతారం ఉన్నప్పటికీ కూడా త్రివిక్రమ అవతారం లోపల కూడా లక్ష్మీ లేదు లోపల వక్షస్థలంలో ఉంది ఆవిడ. ఆవిడ అనుకుంటూ ఉందట మా అయినప్పుడు అందరికీ ఇచ్చేవాడే కానీ అడిగేవాడు కాదే. అటువంటి ఈయన కూడా ఇచ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడా వాణ్ణి నేను చూడాలి అని చెప్పి అనుకుంటుంది అమ్మవారు. ఈయనేమో కప్పుకుంటున్నారు. కప్పుకుంటే ఆవిడ బయట తొంగి చూస్తున్నాడు లక్ష్మీదేవి. సరే ఏదో అవస్థపడ్డాడు లోపల ఈ జింక చర్మాన్ని కప్పుకొని అలా యజ్ఞవాటికి వెళ్ళాట. అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మహర్షులు ఋషులు అందరూ కూడా వచ్చి దండం సమర్పించారట. ఎందుకంటే మామూలు పతి బ్రహ్మచారి కాదు కదా, తేజస్సు వెలిగిపోతున్నారు వచ్చిన వారు, పరమాత్ముడు సాక్షాత్తు వచ్చినవారు. కాబట్టి ఏమైందిట వెళ్ళారు యజ్ఞవాటికి వెళ్ళారు. ఎప్పుడైతే యజ్ఞవాటికి వెళ్ళారో చక్రవర్తి లేచాడు. బలి చక్రవర్తి లేచి స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్పి అడుగుతున్నారు ఏమయ్యా అసలు ఏమిటి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, ఎందుకు ఏం చేశారు, దేనికి మీ కారణం ఏమిటి అంటే ఏమేదయా ఏదో మాకేమన్నా కొంచెం ఏదైనా ఇప్పిస్తావేమో అని చెప్పి మీ దగ్గరికి వచ్చాము అన్నాడు. కొంచెం ఉన్నది ముచ్చటే లేదు. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి చూస్తే ఏదైతే కనిపిస్తుందో ఈ సమస్త్రము కూడా ఎవరు అనుకుంటున్నావు, నేను చక్రవర్తిని. అది దేవతా సామ్రాజ్యానికి రాక్షస సామ్రాజ్యానికి సమస్తానికి కూడా నేనే అధినేతను. ఈ సమస్తము నాది అని చెప్పన్నారు. ఓహో నీదా, సరే బాగానే ఉంది. ఇంతవరకు ఎప్పుడైతే ప్రవేశించాడో మెల్లిగా ఆకర్షించాడు కదా మన రాముడికి. బలిచక్రవర్తి యొక్క దృష్టిని అడుగుతున్నట్ట దీనికి. బ్రహ్మన్ త్వం కః, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ బ్రహ్మచారి నువ్వు ఎవరు అని చెప్పి అడిగాట. అంటే స్వామి చెప్తాడు అపూర్వ అంటే నాకు వెనక ఎవరు లేరయ్యా. అంటే ఆది మధ్యాంత వైద్యుడైనటువంటి ఆదినారాయణుడికి ముందు వెనక ఎవరుంటారండి అది. తర్వాత క్వచతవ సతీ, దేవుడు వారి యొక్క నివాసం ఎక్కడా అని అడిగాడు బలిచక్రవర్తి. ఎక్కడ ఉంటారండి మీరు అంటే యావశిరా బ్రహ్మ సృష్టి ప్రభు, నాకు ఒక స్థానం అనే ఉందయ్యా, సర్వము నాదే. తెలుగులో అంటుంటాం కదా అడుకునేవాడు ఈ ఊరు అనేది ఉంది, ఆ ఊరే అంతా అన్ని ఊళ్ళు నాదే అంటుంటాం కదా. కానీ స్వామి ఉద్దేశం ఏమిటి, ఒక ఉద్దేశం అంటే సమస్తము నాదే అని చెప్పని. వీడు ఉందో పాపము ఇవాడు ఇక్కడికి వచ్చాడు ఇంకెక్కడికి వెళ్తాడు అనుకున్నాడు బలిచక్రవర్తి. కస్తే త్రాత ఇంకో క్వశ్చన్ వేశాడు, నీకు దిక్కేవాడు ఎవరికైనా మనకందరికి బ్రహ్మాది దేవతలకి వాళ్ళందరూ కూడా ఓ దిక్కుంటుంది. అలాగే ఇంకా మనకందరూ ఏదో దేవత ఏదో ఒక దిక్కు అనుకుంటాం మనం, ఏదో ఒకటి ఆశయం అని. మరి నీకు దిక్కేవాడు అంటే స్వామి చెప్పాక అనాథ అంటే నాకు దిక్కు లేదయ్యా అన్నట్ట. అంటే ఏంటి బ్రహ్మరుద్రాదులు అందరికీ కూడా దిక్కుంది కానీ నాకు అలాంటి అవసరం లేదు, నాకు లేదని అంతరార్థం లోపల. పాపం నిజంగానే వీడు అనాథ అనుకున్నాడు బలి చక్రవర్తి. సరే బాగానే ఉండయ్యా పోనీ కొత్త పితారావు అడిగాడు. అంటే అంటే పోన్లే నీ తల్లిదండ్రుల పేరు చెప్పు, నీ తల్లిదండ్రులు ఎక్కడ ఎవరు అని అడిగాట. నైవతాం తంత్యజానే అన్నాడు ఈయన మన స్వామి వామనమూర్తి. అంటే అమ్మను అబ్బని అంటే మా తల్లి ఎవరో తండ్రి ఎవరో నేను ఎరుగునయ్యా అన్నాడు.
ఎందుకని స్వామి సాక్షాత్తు స్వయంభూ కదా. కానీ ఆయన ఎలా తెలుస్తానికి? సరే అదంతా పక్కన పెట్టవయ్యా. కత్తే భీష్టం దదాని అడిగాడు. అంటే ఇతనికి ఏమి ఇవ్వమంటావయ్యా అడిగాడు. అడిగేసరికి వెంటనే చెప్పారు స్వామి. శ్రీపద పరిమిత భూమి, అయ్యా ఓ చక్రవర్తి గారు మాకు 3 అడుగుల నేల ఇప్పించండి మాకు చాలు అని చెప్పన్నట. అనగానే నవ్వేట. ఏమయ్యా నువ్వు చూసే పొట్టివాడివి గట్టివాడివి తిరిగలవాడివి అని అనుకున్నావు, కానీ ఇదా నీకంత జ్ఞానం ఉన్నట్టు మాకు అనిపించట్లేదయ్యా. ఇది అత్యల్పమే కాదు, అయ్యో ఇది చాలా స్వల్పమే అన్నట్ట పరిచయం. ఎందుకంటే ఈ సమస్తం నాది అనుకుంటున్నాడు కదా, ఇందులో 3 అడుగుల నేల ఎంత అని చెప్పిన ఆయన ఉద్దేశం. రావణమూర్తి ఏమన్నాడు తెలుసున్నా? వెంటనే త్రైలోక్యమే తత్, నువ్వు 3 అడుగులు ఇచ్చావనుకో అది నాకు 3 లోకాలు ఇచ్చినంత దానితో సమానము అని చెప్పి అన్నాడు. అనగానే సరే ఏం చేస్తాం అడిగారు కదా. వెంటనే భార్యను పిలిచాట. భార్య ఎవరో తెలిసిన బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి. ఆమెని పిలిచాట. ఇది మన కొమ్ము చెంబు తీసుకురా, దీంట్లో మనం ధార ఏదైతే ఉంటుందో జలధార అది పోద్దామని తీసుకొచ్చాట. అంటే ఇది ఇచ్చినప్పుడు ఏమైంది? వామనమూర్తి యొక్క చెయ్యి కిందికైంది, బలిచక్రవర్తి చెయ్యి పైనైంది. ఈ బలిచక్రవర్తి స్వామికే దానం ఇచ్చేటువంటి గొప్పవాడు అని చెప్పారు. అమ్మవారు తొంగి కింద చూస్తోందిట. ఎందుకని? లక్ష్మీదేవి కనుక ఎవరినైనా ఒకసారి కలగ చూసినట్టు వాళ్ళ భాగ్యవంతులు ఇంకోటి ఉండట. అలా కలవతి ఈయనకు వచ్చినటువంటి ఈ యొక్క అనుకున్నటువంటి ఏదైతే ప్రయోజనమే ఈయనకి వృధా అవుతుంది స్వామికి. కాదు అతి కష్టం మీద నువ్వు ఉండు, కాసేపు లోపల ఉండు అని చెప్పిన లక్ష్మీదేవి వ్యాపారం ఏంటి జీవిత ధర్మంతో ఈయన చేసేట. పెట్టినప్పుడు ఏమైంది? సరే నీళ్లు పోయాలి. నీళ్లు పోసినప్పుడు ఏమైంది? వెంటనే అడ్డం పడ్డారు శుక్రాచార్య వారు. నాయన పని ఏం చేస్తున్నావు నీకు తెలుసా? వచ్చిన వారు ఎవరో తెలుసునా? సాక్షాత్తు శ్రీహరి. ఆ శ్రీహరి చాలా మాయావి. నీలోంచి యొక్క సమస్త సంపదలను తీసుకువెళ్ళి ఆ ఇంద్రుడికి కట్టబెట్టాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాడయా. ఈయన మామూలు బ్రహ్మచారి కాదు, సాక్షాత్తు నారాయణుడైన శ్రీహరి అని చెప్పాట. అంటే బలిచక్రవర్తి అన్నట. గురువు గారు ఆచార్యవర్య మీరు చెప్పేంత నాకు చాలా సంతోషం కలిగింది అన్నట. అంత గొప్ప శ్రీహరి, అందరికీ ఇచ్చేటువంటి ఆ శ్రీహరి వచ్చి నా ముందు చేయిదాచడము, నేను ఆయనకి ఏదో ఇవ్వడం అంటే నా అంత భాగ్యవంతుడు ప్రపంచంలో ఎవరుంటారు అని చెప్పన్నాడు. గురువు గారు చెప్పిన మాట విని లోకాలు తెలుసుకున్నాడు. అదే గురువు గారు ఇవ్వకుండా నీ సంపద తొలగిపోతా అనుకున్నప్పుడు గురువును ధిక్కరించాడు ఇక్కడ బలిచక్రవర్తి. అయితే ధిక్కరించి ఏం చేశాట? పొయ్యాలి అని ప్రయత్నం చేస్తున్నట్ట. శుక్రాచార్య వారు ఏం చేసి ఎంత చెప్పిన గురువు వింటాంలేదే అని చెప్పి ఏం చేశాట? ఒక చిన్న కీటకం కింద మారి దానికి ఆ ద్వారం అంటే అడ్డం పడ్డాట. కొమ్ము చెంబులోకి తీర్థంలో చూడు దానికి అడ్డం పడ్డాట. అడ్డం పడేసరికి భగవానుడు గమనించాట శుక్రాచార్య వారికి సమదృష్టి లేదు, కాబట్టి ఈ 2 కళ్ళు ఇచ్చినటువంటిది ఎందుకు ఇచ్చాడు భగవానుడు అంటే శిష్యుడికి ఎప్పుడు కూడా ఈ లోకల్లో ఉండేటువంటి సంపదలు కూడా మాత్రమే కాకుండా పారలౌకికం అంటే ఏంటి పరమాత్మ గురించి ఆ జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. ఈ జ్ఞానం శుక్రాచార్య వారికి లేకపోయినప్పుడు ఈ సమదృష్టి అయినప్పుడు నీకు 2 కళ్ళు ఎందుకు అనుకున్నాడు, ఒక కన్ను చాలు అనుకున్నాడు. వెంటనే గర్భాన్ని తీసుకొని పొడిచాడు. అమ్మో అనుకున్నాడు, బయటకు వచ్చాడు ఆయన. వెంటనే ధార పడింది. ఎప్పుడైతే చేతిలో ధార పడిందో వెంటనే ఆ దానధార స్వీకరించండి. అబ్బా నేను చేసినటువంటి ఈ యాచన అనేది ఏదైతే ఉందో ఇది విజయవంతమైన ఆనందంతో ఉప్పొంగి 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 పెరిగేట స్వామి. ఇంతింతై వటుడింతై మరియు దానంతై నభో వీధిపైనంతై తోయజ మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రున కంతయే ధ్రువుని పైనంతై మహర్వాది పైనంతై సత్యపదోన్నతుండగుతు మాండాంత సమ్మతి పెరిగాట స్వామి. ఎప్పుడైతే పెరిగాడో మామూలు చక్కగా అలా పెరిగి 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 ఒక లోకాలు కొట్టుకున్నాడో అంద కటాహం అని చెప్పిన ఒక పెంకు ఈ ప్రమాదం ఎదుటి ఉంటుందో దీనికోకుండా అది కూడా ఛేదించుకొని ఇంకా వెళ్ళిపోయింది. స్వామి యొక్క దివ్యపాదాలు అంతా కొలుచుకొని పైకి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి బ్రహ్మలోకానికి ఎప్పుడైతే చేరుకుందో బ్రహ్మగారు అనుకున్నాట ఏమిటి దివ్య తేజస్సు ఎక్కడి నుంచి వస్తోంది ఈ కాంతి అనుకున్నాట. భగవాన్ యొక్క పాదాలు వింటూ అది తన దగ్గరికి సన్నిధి పైన వచ్చిందిట. వచ్చి అనుకున్నాట మా నాన్నగారైన బొడ్డులోంచేనే పుట్టాను కానీ ఎప్పుడు కూడా మా నాన్నగారు ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చిన వాడు కాదు. అప్ప ఇప్పుడు మా ఇంట్లో తన పాదం పెట్టాడు అనుకున్నారట. అనుకుని ఏం చేశారట బ్రహ్మగారు పురుష సూక్తాది మంత్రాలతోటి ఆ పాదాన్ని అభిషేకించారట. మనం అంటాం కదా బ్రహ్మ కడిగిన పాదము అలా కడిగారట. కడిగేసరికి చక్కగా కడిగారు. కడిగిన తర్వాత ఏం చేశాడు వేద మంత్రాలతోటి పురుష సూక్తాది మంత్రాలతోటి చక్కగా అభిషేకం చేశారట పాదానికి. చేసిన తర్వాత ఎక్కడున్నావు నువ్వు అని భార్యను పిలిచారట. ఎవరు సరస్వతి. ఆవిడ తల మీద కూడా ప్రోక్షించారట. నెత్తి మీద చల్లుకొని
ఆరుపల మీద కూడా ప్రోక్షించేట. ఇంట్లో మన ఇంట్లో వల్ల పెద్దలు వచ్చారు అనుకోండి, పెద్దవాళ్ళు, మనం ఏం చేస్తాం, అదే వచ్చారా స్వామివారు వచ్చారు, ఆ తీర్థం నీ మీద ప్రోక్షణ చేస్తాను అని చెప్పి మనం కలుగుతాం కదా. అదేవిధంగా బ్రహ్మగారి కొడుకు ఎవరండి? రుద్రుడు కదా. రుద్రుడు నాయన రుద్ర ఇలా అని పిలిచాట. పిలిచి నాన్నగారు పిలిచారా, వచ్చా ఇదా ఇదిగో పరమాత్మ యొక్క పాదాల విందాలు కడిగినటువంటి పవిత్ర జలం అని చెప్పని ఈ జలాన్ని ఈయన మీద ప్రోక్షణ చేశాట. ఎవరి మీద? రుద్రుడి మీద. అప్పటి నుంచి ఏవైతే ఆయన పరమాత్మ యొక్క పాదజలం తన శిరస్సున ధరించిన కారణంతో ఆయన రుద్రుడు కోసం ఏమైతే శివుడు అన్నటువంటి పేరు ఆయనకు వచ్చినట. శివుడు అన్న పదానికి మంగళకరుడు, మంగళములు ఇచ్చేవాడు అని ఆయనకి పేరు. ఆనాటి నుంచి ఆయనకు వచ్చింది. సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మరొక అడుగు ఈయన కావాలి. ఏమైనా బలిచక్రవర్తి అంతా నేను తీసుకు 2 అడుగులు అయిపోయింది, వారి పని అయిపోయింది. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ అని అడిగారు. ఇంకెక్కడుంది? అప్పుడు చెప్పాక నాయ స్వామి ఇదిగో నా శిరస్సు ఉంది, దాని మీద మీ యొక్క పాదాన్ని ఉంచండి ఏం చెప్పన్నాక. పాదాన్ని బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఉంచడమే కాదు, పాదాలానికి అణిచివేశాట స్వామి. ఎప్పుడైతే భగవత్పాదాల విందం బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఉంచాడో వారిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క ఏదైతే అహంకార మమకారాలు 2 పోయాయి. ఎప్పుడైతే 2 పోయాయో పరమ పవిత్రుడు ఇప్పుడు బలిచక్రవర్తి. ఇంకేముంది? అహంకార మమకారాలు పోయిన తర్వాత ఇంకేముంది? అయిన తర్వాత ఏం చేశాక పరమాత్మ చాలా సంతోషించిన ఆయన, నువ్వు విచారించకు, నీకు ఏదో ఇంద్రలోకం ఇంద్రపదం అని పోయిందని బాధపడకు, అది ప్రాకృత ప్రళయం లోపల, ఆ ప్రళయం లోపల నశించిపోయేటువంటివి అవన్నీ కూడా. కానీ ఇది ఉంది, ఎంత గొప్ప ప్రళయం వచ్చినట్టు కూడా ఈ పాదాలోకం ఏంటి, ఇక్కడ కూడా ఒక స్వర్గం ఉంది, ఇది నశించునయ్యా, నేనే నీకు రక్షకుడు కింద ఉంటాను అని చెప్పని ఉన్నాక నేటికి కూడా పరమాత్మ కాపలా కాస్తూ ఉంటాక బలిచక్రవర్తి. ఇది విషయం. అంత చేసి లోకాలకి ప్రపంచాన్ని చేస్తున్న మహానుభావులే శ్రీమన్నారాయణుడు వామనుడు కింద. అటువంటి ఉత్తముడి యొక్క ఆయన యొక్క పేరు మనం పాడొద్దా? ఉత్తమని పేరు పాడు, ఆయన పేరు మనం పాడొద్దా? కాడు మూడు అని చూడకుండా కొలుచుకున్నాడే తన దివ్య పాదాల విందముతోటి ఆయన పేరు పాడాలి అని చెప్పని ఉత్తమన పేరు పాడి అంటున్నారు మన ఆండాలి తల్లి. అయితే ఒక విషయం దీని లోపల పేరు పెరుమాళ్ళని ఒక పక్కన పెట్టి పేరు పాడుకోవటం ఏంటండి అంటే, మన దగ్గర ముద్ద బంగారం ఉందనుకోండి, మనకి ఏమన్నా బిస్కెట్లు ఉన్నాయి, బంగారు బిస్కెట్ లాంటివి చేసి పెట్టుకున్నాయి అండి. బిస్కెట్ ఏమన్నా మెల్లాసు తిరుగుతున్నా దాన్ని బంగారం గానే ఉంది, ఎందుకు ఉపయోగం మనకి. కానీ అదే బంగారాన్ని కనుక ఒక చైన్ కిందో, ఒక నెక్లెస్ కిందో, ఒక బ్రాస్లెట్ కిందో మనం చేసాం అనుకోండి, దాన్ని ధరించి మనం ఆనందించా మా దగ్గర కూడా బంగారం ఉందేనా, ఉందండి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమవుతుందిట, ఈ యొక్క భగవంతుడు ఎప్పుడు అంతా ఉంటాడు, వ్యాపించుంటాడు స్వామి. అయితే నామం మాత్రం మనం నాలుక మీద కనుక ఉన్నట్టయితే అది చాలా విశేషం. కాబట్టి ముఠ బంగారం కనుక భగవంతుడు కనుక అయినట్టయితే భగవన్ నామం ఏదైతే ఉందో అది మనకి, అది మన వేసినటువంటి ఒక గొలుసు లాంటిది. కాబట్టి మన ఆండాల్లో ఏమంటుంది తేంగింది. తర్వాత మనం చెప్పు ఓంగు కాదు, ఓంగి ఉదగలంద ఉత్తమన పేర్పాడి నాంగరి నంబావై కొచ్చాతి నీరాడినాడు తీంగిందినాడెల్లాం తింగళము మారి పేరు. ఈది బాధలు ఇట్లాంటివి ఏమీ లేకుండా దేశం అంతా కూడా నెలకి 3 వానలు కురుస్తాయని చెప్పారు మనకి ఆండాడు తల్లి. అయితే 9 రోజులు ఎండ కనుక ఉన్నటువంటి ఒక్క వాన పడుతుంది మనకి శాస్త్ర ప్రకారంగా. అయితే ప్రపంచంలో కూడా మనకి వానలు పడుతున్నాయి. ఎన్ని వానలు పడ్డప్పటికీ కూడా కొన్ని బాధలు ఉంటాయట మనకి దీంట్లో. అసలు వర్షం కురవకపోవటం, దాన్ని ఏమంటాం అనావృష్టి అంటాం. అలాగే పెద్ద వానపడి మొత్తం పతనాశని అతివృష్టి, లేదా ఎలకలు, చిలుకలు, మిడతలు, ఇంకా రాజులు ట్యాక్సెస్ తీసుకుని వచ్చి మొత్తం అంతా జప్తు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అధికారులు. ఇట్లాంటి బాధలు ఉంటాయట. అయితే ఇవన్నీ ఈ విధంగా ఉన్నప్పుడు సరే ఏదో విధంగా తట్టుకొని మనం పంట మనకి చేతికి అందుతుంది. అయితే దీంట్లో మనకి మరొక విషయం, ఈ యొక్క మొత్తం నాడు ఏదంటే దేశం ఉంటుందో ఈ దేశం అంతా కూడా ఈ నెలకు 3 వానలు కలిసి సుభిక్షంగా ఉంటుంది. ఓంగు పెరిగిన ఊడికాయలు కూడా పెరిగినటువంటి పెద్ద వరిచేల లోపల ఈ చేపలు పిల్లి పడుతుంటాయని చెప్పారు అంటారు తల్లి. దాంట్లో పొంగోలే పోదిలు పొలివండు కనపడుప, ఈ పుష్పించినటువంటి కరువుపుడు లోపల అందమైనటువంటి పుర్మిదలు కరహించుకుంటూ నిద్రిస్తూ ఉంటాయి అని మరొక మాట అన్నారు. అంటే ఎలా ఉంటుందంటే లక్ష్మీ నారాయణ యొక్క మిథునాన్ని మనం దీంట్లో మనం చెప్పుకోవచ్చు. తర్వాత తేంగావే పుట్టిరంగ శేత్తమల పట్టివాంగ కూడంబిరయ కుంగళ్ళ తరుంగ శుకర్ తేంగావే పుట్టిరంగ శీతమలై పక్షివాంగ, ఏమాత్రం చెంకకుండా కొట్టంలో కూర్చుని పాడు పెట్టుకాలి. ఎలా ఉంటుందిట ఆంజనేయ స్వామి ఈ సముద్రం దాటానికి ఏమాత్రం భయపడకుండా వెళ్ళినట్టుగా ఉంటుందిట. అలా చేయాలి వీళ్ళు.
కురంవిరేకం వల్లల పెరంబ శుక్కరు మింగాల శర్వం నిరైంది. అంటే ఏంటి? ఈ యొక్క పశువులు ఉన్నాయి, పక్షి పరిష్టమైన పశువులు ఎలా తయారయ్యాయి అంటే ఒక విషయం చెప్తారు. అంతా వీరికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ పరమాత్మ తన పశువులు, తర్వాత మన ఆ మిగిలిన గోపకుల వృద్ధుల యొక్క పశువులు అన్నగా ఇవన్నీ తీసుకుని అడిగి కట్టాక అడిగి వెళ్ళిన తర్వాత స్వామి ఏం చేస్తాడు? చక్కగా ఏ చెట్టు మీద అక్కడ కూర్చుని వేణునాదం చేస్తాడట. ఎప్పుడైతే స్వామి దివ్య వేణునాదాన్ని చేస్తాడో ఆ మాధుర్యానికి ఆకృష్టమైనటువంటి పశువులన్నీ కూడా ఇక గడ్డి ముట్టుకుని తిందాం అనుకుంటే ఎక్కడ ముట్టుకోవట, వెంటనే తలకాయ ఎత్తి చూస్తే అలాగే మోరవైతే ఉంటాయట. ఇలా ఆయన స్వామి వేణునాదం చేస్తూనే ఉంటాడు. పశువులు నీళ్లు తాగవు, తర్వాత గడ్డి తినవు. సాయంకాలం అయిపోగానే ఏం చేస్తాడట స్వామి? వెంటనే పశువులన్నీ కూడా తీసుకొచ్చి ఎవరి ఇళ్లలో వాటిని కట్టేసి, అన్నగారింట్లో కూడా పశువుల్ని కట్టేసి తన పశువులు తీసుకుని మన ఇంటికి వచ్చాట. ఇక్కడ చిన్న మహత్యం ఉంది. ఈ ఎప్పుడైతే కట్టేస్తాడో ఆపాద పుచ్చము అంటే ఏంటి? తోక దగ్గర నుంచి ఆ గంగడోలు అంటూ చూసారా మెడ అక్కడ దాకా కూడా ఒళ్ళంతా కూడా చక్కగా నిమురుతాట. చక్కగా అలా స్పర్శ, భగవంతు కరస్పర్శ దాంతో నిమురుతాట. దాంతో ఆ యొక్క దివ్య శక్తిని వాటిలో ప్రవేశించి బలిష్టంగా తయారవుతాయట. కాబట్టి వాళ్ళ పెరుం పశువుకళ్ళు అంటుంది మనకి ఆండాలి తల్లి. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటాయి అవి? మామూలుగా ఒక పశువు 10 లీటర్లు పాలిస్తుంది అనుకోండి, ఈ 10 లీటర్లు కాదు 100 లీటర్లు పాలిస్తుంది. ఇలా సమృద్ధి అనేటువంటిది కలిగినట. అయితే ఈ ఉత్తముడు అని మనం చెప్పినప్పుడు దీంట్లో భగవానుడితో మనం ఆచార్యుని చక్కగా మనం పోల్చుకోవచ్చు. ఆచార్యుడు ఉన్నారు, మంచి పెద్ద ఒక శ్రీమంతుడు ఉన్నారు అనుకోండి, నాయన ఎవరో చెప్పారు మంచి గురువు గారు అండి మీకు మంత్రాలు ఉపదేశం చేస్తున్నారు. ఏమంటే గురువు గారు వచ్చారు, ఆ కూర్చోండి. ఏంటి ఏం మంత్రోపదేశం చేస్తారు? ఏదో నాయన మా దగ్గర 3 మంత్రాలు ఉన్నాయి, ఆ 3 మంత్రాలు కనుక మీకు ఉపదేశం చేస్తే ఇంకా మాదేమో ధన్యంగా మేము అనుకుంటాం అన్నట్టుగా గురువుగారు చెప్తారు. సరే కానివ్వండి. చక్కగా ఏం చేస్తారు? తాప పుండసనామ మంత్రం యాగస్య పంచమా అని 5 సంస్కారాలు జరుగుతున్నాయి, అది చేస్తారు. ఏం చేస్తారు? ఇక్కడ 3 పదాలు కదా, నేలకి 3 అడుగులు అని అంటున్నారు కదా. ఇందులో తిరుమంత్రం ఒకటి, ద్వయమంత్రం ఒకటి, చరమ శ్లోకం ఒకటి, ఈ 3 ఉపదేశం చేసి ఒక్కసారి ఆ పాలు తీర్థం ఇచ్చారు ఆచార్య పాప ఇవ్వంగానే వాడి లోపల ఉండేటువంటి అన్ని కూడా పోతాయట. అహంకార మమకారాలు, తర్వాత నేను నాదేనటువంటిది ఈ శిష్యులో తొలగిపోతాయట. అప్పుడేమవుతుంది? ఈ శిష్యుడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆచార్యులు ఎవరైతే గురువు ఉన్నారో, త్రివిక్రముడి కింద భాషిస్తాట, చాలా గొప్పవాడి కింద అవుతాట. అప్పుడు లొంగిపోతాట. ఒక చిన్న విషయం మనం చెప్పుకొని ఈ రోజు మన పాఠాన్ని మనం సమాప్తం చేసుకుందాం. ఈ నేను అన్నది పోవాలి. ఈ నేను అన్నది పోయినప్పుడే సద్గతి అనేటువంటిది కలుగుతుంది జీవులకి. భగవద్రామానుజుల వారు సింహాచల క్షేత్రానికి వారు వేంచేశారు ఒక పర్యాయం. రామానుజుల వారు శతమంది శిష్యులు అంటే 74 మంది చతుస్సప్తతి సింహాసనాధిపతులు వారికి శిష్యులు. తర్వాత జీవులు ఎంతమంది శిష్యులు అంటే 700 మంది జీవులు భగవద్రామానుజుల వారికి శిష్యులు. 12,000 మంది శిష్యులు ఏకాంత అయ్యా నేను చేస్తాం ఈ కైంకర్యం అని వాళ్ళు 12,000 మందిట. ఇక మిగిలిన వాళ్ళు ఇంకా 1,00,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు లెక్కనే లేదుట. ఇంతమంది కలిసి సింహాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళలేదు కదా కొండ మీదకి. వారు ఒక్కరే పైకి వేయించేశారట. పైకి వేయించేసి అక్కడ తిరుమలను చేయించుకుని వచ్చేటప్పుడు అక్కడ కృష్ణమాచార్య గారు ఒక మహాత్ముడు ఉన్నట్ట. 4 లక్షల కీర్తనలు సింహాద్రి అప్పడు స్వామి గురించి చేసిన మహానుభావుడు ఆయన. అయితే దగ్గరికి వెళ్ళి చక్కగా పాదాభివందనం చేసి అయ్యా ఇట్లా మీకు అడిగాను అని చెప్పి మీకు చెప్పినప్పుడు ఏమన్నా బాగున్నారా అని చెప్పి అడిగేట కానీ మళ్ళీ ఈయన నమస్కారం చేస్తే కానీ ఏమీ చేయలేదు. సరే బాగానే వెళ్తున్నప్పుడు ఒక చిన్న సంశయం ఉందండి. శ్రీరంగం నుంచి ఒక సన్యాసి వచ్చాడు, రామానుజుడు అని అంటారు. మరి మాకు మోక్షం ఉందో లేదో కొంచెం కనుక్కొని చెప్తారా అని. ఎంతయ్యా, నేను ఆడితే సింహాద్రినాథుడు పాడతాడు, ఆయన పాడితే నేను ఆట, నేను ఆడితే ఆయన పాట, నేను రేపే కనుక్కొని చెప్తా అన్నట్ట. ఆయన ఎంత మహానుభావుడు అంటే ఈయన కీర్తనకి నాట్యం చేస్తారు సింహాద్రినాథుడు, అంత గొప్పవారు ఆయన. సరే వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు మళ్ళీ వచ్చేటప్పుడు ప్రశ్న అడిగాడు. నాట్యం అయిపోయిన తర్వాత అడిగాడు, హే భగవన్, శ్రీరంగం చెప్పిన సన్యాసి రామానుజుడు అన్న దానికి మోక్షం ఉందా ఆయనకి అని అడిగారు. అడగంగానే సింహాద్రినాథుడు యొక్క దివ్య ముఖావరణలో విరిగిపోయిందిట. విరిగిపోయి ఒక మాట అంటాడు, రామానుజుల ఆయనకే కాదయ్యా, ఆయన ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మోక్షం ఉంది అని చెప్పిన ఒక మాట అన్నట్టు. అబ్బా, వెంటనే రామానుజు అక్కడ పక్కేదాని చెప్పారట. ఇందులో చూడండి, మీరు ఏదో గొప్ప సన్యాసి కింద కనిపిస్తున్నారు, మీదే కాదు మీకు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మోక్షం ఉందిట. అప్పుడు మీరు అన్నారట, సరేనండి మరి మీకు మోక్షం ఉందో లేదో తెలుసుకున్నారా అని అడిగారట.
నేను ఆడితే ఆయన పాడతాడు, ఆయన పాడితే నేను ఆడతాను, మాకు మోక్షం సందేహం అయితే. అయినప్పటికీ కూడా కొంచెం అడిగితే బాగుంటుంది కదా అన్నారు. మీ ఇష్టం అని చిరి దిగిపోయారు. సరే వెళ్ళాక, వెళ్ళిన తర్వాత మళ్ళీ గానా భజన, నాట్యము, పాట ఇవన్నీ జరిగిన తర్వాత అడిగాక, భగవన్ నాకు మోక్షం ఉందా అని అడిగారు. నాకు మోక్షం ఉందా అని అడిగారు. అది చెప్పాక, ఏమయ్యా నిన్ను అడగద్దా ఈ మాట, నేను నిన్న ఆయన శ్రీరంగం చేత సన్యాసి అవుతున్నారు రామానుజుడు, మొత్తం ఆయన ఇచ్చేందుకు మోక్షం నేను చెప్పాను కదా, కానీ నా చేతిలో ఏం అధికారం లేదు అన్నట్ట. అందుకనే సరే ఈయనేదో చెప్పించాను తర్వాత కదా మనకి. అయితే మరి ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని అడిగాడు. ఏది లేదయ్యా, నీకైనా నాకైనా ఎంబెరమానారు తిరువడిగలే శరణం అన్నట్ట. భగవద్వామాంజీ దిక్కు వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళారు, చూసే పరిస్థితి ఎలా ఉంది, అందరూ 700 మంది చీరలు ఉన్నప్పుడు గుర్తుపట్టలేకపోతే ఎవరు రామానుజుడు అని చెప్పండి. ఎవరో అడ్రస్ చెప్తే గంటన్నర తర్వాత వెళ్ళాక లోపలికి వెళ్తుంటే ఆపేశారు. ఆపినప్పుడు వెంటనే అది అట్లా వచ్చానని చెప్పండి. ఎవరు వచ్చారని చెప్పమంటారంటే లోపల రామానుజుడు వారికి అడిగాను. నేను వచ్చానని చెప్పండి అన్నట్ట. అనగానే సరే మీరు లోపలికి వెళ్ళి ఏమిటి విశేషం అడిగినప్పుడు ఎవరో వచ్చారు, వారి పేరేమిటండి, నేను వచ్చానని చెప్పండి అన్నాడు. అనగానే రామానుజుడు వారు ఏమన్నారో తెలుసునా, నేను చచ్చాక వాడిని రమణమనండి అన్నట్ట. అనగానే వచ్చి ఏమన్నారండి, నేను చచ్చాక రమ్మన్నారండి వారు అన్నారు. అనగానే వీరికి అర్థం కాలే కృష్ణమాచార్య గారికి. నేను చచ్చాక అంటే ఎవరు చచ్చాక అర్థం కాలే. మళ్ళీ కొంచెం బుర్ర పోక్కుంటూ కొండ మీదకి వెళ్ళాడు. ఏమండి వారు ఇలా అన్నారు అంటే, ఇక చదువుకున్నావు నీకు ఈ మాత్రం అర్థం కాలేదా, నేను చచ్చాక అంటే నీలో ఉన్నటువంటి అహంకారం నశించిన తర్వాత రమణమని వారి ఉద్దేశం. తిరిగి పేర్చపోయా అన్నట్ట. కిందికి వెళ్ళారు. కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలు ఎత్తుకొని కిందికి వెళ్ళిన తర్వాత ఏమంది అంటే ఎవరు వచ్చారని చెప్పమంటారు అని అడిగినప్పుడు కృష్ణుడు వచ్చాడని చెప్పండి అన్నట. లోపల ఎవరో కృష్ణుడు వచ్చాడండి అంటే రామానుజు అన్నట. కృష్ణుడో రాముడో నరసింహుడో త్రివిక్రముడో నాకెవరో తెలియదు అన్నట్ట. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ కొండెక్కాడు. స్వామి ఇక నేను దిగలేను ఉపాయం చెప్పండి. ఎందుకయ్యా నీ పేరు ఇవన్నీ చెప్పుకోవడం, దాసుని అని చెప్పుకో అని చెప్పి ఒక మాట చెప్పారు స్వామి. మళ్ళీ కిందికి దిగిన తర్వాత మళ్ళీ సన్నిధి రామానుజాదేవి వెళ్ళినప్పుడు ఈ కృష్ణదాసుడు వచ్చారని చెప్పని విజ్ఞాపన చేయండి లోపల ఉన్నట్ట. అప్పుడు వెంటనే లోపలికి వదిలేట. అప్పుడు వెళ్ళంగానే చూడంగానే రామానుజాలు అన్నట, అయ్యో మీరా అన్నట్ట. ఏం వెనక ఇది విశేషం. తర్వాత ఏమైంది, వెంటనే ఇక సింహాద్రినాథుని వదిలేసి రామానుజు దగ్గర పంచ సంస్కారాలు పొందాక ఈయన పొందిన తర్వాత మళ్ళీ రామానుజువారు వెళ్ళిపోతున్నప్పుడు ఈయన కూడా బుట్ట సర్దుకొని బయలుదేరితే వారి వెనకాల. అన్నప్పుడు అడిగారు, మీరు ఎక్కడికంటే బయలుదేరారు అంటే, ఏం లేదండి మీతో పాటు వెనకబడి నేను వస్తున్నాను అని చెప్పండి. మరి సింహాద్రినాథుడు ఏం కావాలి అడిగాట. అడిగితే అబ్బా సింహాద్రినాథుడు పేరెత్తకండి, ఇంతకాలం ఆయన్ని సేవించింది నాకు వృధా అయిపోయింది అన్నట. తప్పు స్వామి, మీరు ఆ మాట అనకూడదు. మీరు ఇంతకాలం వారిని సేవించిన దానికి ఫలంగా మీకు ఒక ఆచార్యుడిని మీకు ఆ స్వామి చూపించారు కదా, కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయండి, మా మనస్సుకి ఆనందం కలిగే విధంగా మీరు అక్కడ సింహాద్రినాథుడికి మీరు కైంకర్యం చేయండి అని ఆజ్ఞాపించి వారు వెళ్ళిపోయారు. అలాగే ఏమంటున్నాడు, మనకు మొట్టమొదటి సామాన్యుడు అనుకుంటాం మనం. ఎలాగైతే బలిచక్రవర్తి త్రివిక్రముడు మన రామరమూర్తి అంటే చాలా చిన్నవాడి పొట్టి బ్రహ్మచారి అనుకున్నట్టుగా, తర్వాత ఒక్కసారి కనుక వారి నిజ స్వరూపం తెలిసిన తర్వాత త్రివిక్రముడి కింద భాషిస్తాట. అక్కడేమో బలిచక్రవర్తికి వామని త్రివిక్రముడి కింద, ఇక్కడేమో అదే ఆచార్యుడు శిష్యుడికి త్రివిక్రముడి కింద భాషిస్తాట. అది విశేషం మనకది. ఈ అద్భుతమైన పాశ్చర్యంలో ఉండే మరిన్ని విశేషాలు తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అద్భుతమైన పాశ్చర్యాన్ని చక్కగా మేము చిన్న చిన్న ముక్కలు చేసి మీకు చెప్తాం. దీన్ని మీరు అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓంగి ఉల్హళంద ఉత్తమన్ பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மாறி பெய்து மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஓங்கி பெரும் சென்னல் உடுகயலுகடா
கூடுகையழுகளா பூங்குவளை போதில் ஊங்குவளை போதில் இவண்டு கண் படுப்பா பொறிவண்டு கண்படுப்பா எங்காதே புக்கிருந்து தேங்காதே புக்கிருந்து ஈத்தமுலை பத்தி வாங்க சீத்தமுலை பத்தி வாங்க திளைக்கும் உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய் நிறைந்து ஏலோரெம்பாவாய். அண்டாளு திவ்ய திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा वो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु.